ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ఆమెన్. యేసయ్య జాలిగల దేవుడండి. ఆయన కరుణామయుడు. కీర్తనల గ్రంథం 103:13లో తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు యెహోవా తన పట్ల భయభక్తులు గలవారిని కూడా జాలితో చూసుకుంటాడంటండి. అలాగే యెషయా 49వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డల మీద జాలి పడకుండా ఉంటుందా? మరి తన చంటి పిల్లలను మర్చిపోతుందా? ఒకవేళ అలాంటి వారు మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. మరి కొన్ని సందర్భాల్లో కన్నవారే జాలి చూపించకపోవచ్చు, కానీ నిన్ను విడిచిపెట్టేయచ్చు. ఆయన జాలి చూపే దేవుడండి, నిన్ను విడువని దేవుడు. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం 32-33 వచనాలు మనం చూస్తే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు జనసమూహం అంతా కూడా మరి 3 రోజుల పాటు అక్కడే ఉన్నారంటండి. వారంతా కూడా 3 రోజులు కూడా ఏమీ తినలేదంట. మరి వారి దగ్గర తినడానికి కూడా ఏమీ లేదంటండి. వారు ఆకలితో ఉండటం చూసి యేసు ప్రభు వారికి జాలి వేసింది. ఆయన శిష్యుల్ని పిలిచి, ఈ జనసమూహం మీద నాకు జాలి వేస్తుంది, ఎందుకంటే తినడానికి వీరి దగ్గర ఏమీ లేదు. మరి 3 రోజుల పాటు నా దగ్గరే ఉన్నారు కదా, వారిని ఆకలితో పంపివేయడం నాకు ఇష్టం లేదు, దారిలో వారు మూర్చపోతారేమో అన్నాడంట. దేవుడు చూడండి, ఆకలితో ఉన్న వారిని చూసి జాలిపడ్డాడండి. మరి వారందరికీ కూడా ఆహారాన్ని పెట్టాడు. అద్భుత కార్యాన్ని దేవుడు అక్కడ జరిగించాడు. హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు నాయిను అనే ఊరికి మరి ఆయన శిష్యులతో అలాగ పెద్ద జనసమూహంతో కలిసి ఆయన ఊరి ద్వారం దగ్గరకు వెళ్ళగానే కొందరు చనిపోయిన వాడిని మోసుకొస్తూ ఉన్నారంటండి. మరి చనిపోయిన వాడి తల్లికి ఒక్కగానొక కొడుకంట ఆయన. ఆమె విధవరాలంట అండి. ఆమెతో కూడా ఊరి జనమంతా కూడా ఆమెతో పాటు అక్కడ ఉన్నారంట. ఆమెను చూసి ప్రభుకి జాలి వేసిందంటండి. ఆమెతో ఏడవకమ్మ అని పాడి దగ్గరకు వెళ్ళి దాన్ని తాకాడంట. మరి పాడెను మోస్తున్న వారందరూ కూడా అక్కడ నిల్చుండిపోయారంటండి. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి మాట్లాడసాగాడంట. ఆయన తల్లికి అతన్ని అప్పచెప్పాడంటండి. హల్లెలూయా. మరి ఇక్కడ విధవరాలను చూసి దేవుడు కనికరపడ్డాడండి. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఒక అతను యేసు ప్రభువారితో, మూగ దెయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ దగ్గరకు తీసుకొచ్చాను, ఆ దెయ్యం పట్టినప్పుడల్లా అతన్ని కింద పడేస్తుంది, మరి అతని నోటి వెంట నొరగొస్తూ పండ్లు కొరుకుతున్నాడు, శరీరం అంతా కూడా బిగుసుకుపోతుంది. మరి శిష్యుల్ని అడిగాను దెయ్యాన్ని వెళ్ళగొట్టమని, వారు చేయలేకపోయారు అని యేసు ప్రభువారితో అన్నప్పుడు మరి యేసు ప్రభువారు అంటారు, విశ్వాసం లేని తరమా, ఎంతకాలం మీతో ఉంటాను, అతన్ని నా దగ్గరకు తీసుకొని రండి. మరి అతన్ని యేసు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అతడు ఆయన చూసిన వెంటనే ఆ దెయ్యం అతన్ని విలవిల్లాడించిందంటండి. అతడు నేల మీద పడిపోయి నొరకక్కుతూ తిరుగుతూ ఉన్నాడంట. మరి యేసు ప్రభువారు అంటారు, ఇది ఎంతకాలం నుంచి ఉంది అని తండ్రిని అడిగినప్పుడు, చిన్నప్పటి నుంచి ఉందండి, పదే పదే అతన్ని నిప్పుల్లో నీళ్ళలో పడేసి నాశనం చేయాలని చూసింది, తమరేమైనా చేయగలిగితే మా మీద జాలి చూపి సహాయం చేయండి అన్నాడు. దేవుడు మూర్ఛవ్యాధి గలవాడిని చూసి జాలిపడ్డాడండి. తనకు పట్టిన దెయ్యాన్ని వెళ్ళగొట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యేసయ్య జాలిగల దేవుడండి. ఆయన రోగుల్ని స్వస్థపరుస్తాడు. మరి దెయ్యం పట్టిన వారిని బాగు చేశాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడండి. మరి ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. మరి దేవుడు చేసిన అద్భుతాలు మనం చేయలేకపోవచ్చు. మరి కళ్ళు లేని వాళ్ళకి మనం కళ్ళు ఇవ్వలేకపోవచ్చు. మరి చనిపోయిన వారిని మనం తిరిగి లేపలేకపోవచ్చు, కానీ వారు ఏ సమస్యల్లో ఉన్నారో అలాంటి వారి కోసం మనం ప్రార్థన మాత్రమే చేయగలమండి. మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎదుటి వారి కోసం మనం ప్రార్థించాలి. ప్రార్థన విని దేవుడు కార్యం చేస్తాడు. ఆమెన్. ఆకలితో ఉన్నవారికి ఆయన ఆహారం ఎలా పెట్టాడో మనం ఏ స్థాయిలో ఉన్నా సరే మనకంటే తక్కువ స్థాయి ఉన్నవారికి మనం సహాయం చేయగలగాలి. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టగలగాలి. నీకు ఉన్నంతలో ఎదుటివారికి నీవు సహాయపడు. అదే దేవునికి ఇష్టం. నీవు ఎదుటివారి మీద కనికరం చూపిస్తే దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. ఈరోజు నీవు ఏ సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో
అనారోగ్యంతో దేవుని దగ్గర ఏడ్చుకుంటున్నావేమో, ఆయన కార్యం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో. దేవుడు నిన్ను చూసి జాలి పడుతున్నాడు. వాటన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.